ఒక పల్లెటూరులో ఒక చిన్న కుటుంబం. అమ్మానాన్న ఇద్దరు పిల్లలు. ఊర్లో సకాలంలో వర్షాలు పడక, భూములేండిపోయి, పంటలు పండక, తిండికి కరువైంది. అందుకని, బతుకు తెరువు కోసం, ఈ చిన్న కుటుంబం పట్నం బయలుదేరింది. ఏదన్నా చిన్న ఉద్యోగం చేసుకుంటూ, పిల్లలకి 3 పుట్ల తిండి పెట్టాలని ఆలోచనతో ఈ కుటుంబం పల్లెటూరు నుంచి, పనికోసం కాళ్ళనడకన బయలుదేరింది. వాళ్ళ ఊరు నుంచి పొలిమేరకు వచ్చిన తర్వాత, ఇంక ఊరి దాటేటప్పుడు, ఉన్న పోలేరమ్మ తల్లికి మొక్కుకున్నారు. అమ్మ తల్లి, మాకేమైనా మంచి ఉద్యోగం ఇప్పించు, మా పిల్లలకి 3 పూట్ల అన్నం పెట్టేటటువంటి పని ఇప్పించు, అని మొక్కుకొని అక్కడి నుంచి బయలుదేరారు. కొంచెం దూరం నడిచిన తర్వాత, రాత్రి అయింది. పట్నం సమీపం వరకు వచ్చారు. అక్కడే నేలపైన ఒక చెట్టు కింద అందరూ పడుకున్నారు. నడిచి బాగా అలసిపోయినవారు, తెల్లారినా కూడా ఇంకా లేయలేక అలానే నిద్రపోతున్నారు. అటుగా వెళుతున్న ఒక పెద్ద ఆయన చూసి వాళ్లను పిలిచి పలకరించారు. తట్టిలేపి, ఎవరు మీరు, ఎందుకు ఇక్కడ ఇలా పడుకున్నారు? ఏంటి మీ బాధ? అని అడిగారు. అప్పుడు వాళ్లు చెప్పారు ఆ పెద్దాయనకి, మేము పనికోసం మా పల్లెటూరుని వదిలి పట్నం బయలుదేరాము. మధ్యలో అలసిపోయి ఇలా చెట్టు కింద పడుకున్నము. లేచి పని వెతుక్కుంటామన్నారు. సరే అని ఆయన కొంచెం డబ్బు సహాయం చేసి వెళ్ళిపోయారు. కాని ఎన్ని రోజులైనా వాళ్లకి ఆ పట్నంలో పని దొరకలేదు. వాళ్ళు రోజు అదే చెట్టు కింద పడుకుంటున్నారు. ఈ పెద్దాయన గమనించి, మళ్ళా వాళ్లని చెట్టు కింద చూసి, మీరు ఎందుకు ఇంకా చెట్టు కిందే పడుకున్నారు అని అడిగితే, మాకు ఇంకా పని దొరకలేదండి అని చెప్పారు. అప్పుడు ఆయన, నేను పని ఇప్పిస్తాను, మా ఇంట్లో పని చేసుకోండి అని చెప్పి, వాళ్ళింట్లో పనికి పెట్టుకున్నాడు. ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అలా ఆయనకి సేవ చేస్తూ వాళ్ల కుటుంబం సంతోషంగా ఉంది. వాళ్ల పిల్లలు చదవడం మొదలుపెట్టారు. గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువులు చదువుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఆ పెద్ద బంగళాకి సేవలు చేస్తూ వాళ్ల సార్కి, మేడంకి సపర్యలు చేస్తూ, నెలకి జీతం తీసుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఆ సార్ వాళ్ల పిల్లలందరూ ఎంతో వృద్ధి చెంది రకరకాల దేశాల్లో స్థిరపడ్డారు. 20 సంవత్సరాలు తర్వాత ఇండస్ట్రియలిస్ట్ ఆయన భార్య మాత్రమే ఆ బంగళాలో ఉండేవారు. కాలం గడిచే కొద్దీ ఆ ఇండస్ట్రియలిస్ట్కి వయస్సు పైబడి సాధారణమైన రోగాలు, వయస్సుతో వచ్చే రోగాలు చుట్టుముట్టాయి. అప్పుడు వీళ్ళు ఆయన్ని ఎంతో అభిమానంగా, ప్రేమగా చూస్తున్నారు, సపర్యలు చేశారు. అందుకు కృతజ్ఞతతో వాళ్ల కొడుకుల్ని అడిగాడు ఇండస్ట్రియలిస్ట్ ఇలా, నా ఆస్తిలో కొంత భాగం వీళ్లకు, నాకు సేవ చేసినందుకు, చివరి దశ జీవితంలో నాకు సపర్యలు చేసినందుకు, వీళ్లకి నేను నా ఆస్తిలో భాగం ఇద్దామని అనుకుంటున్నాను అని కొడుకులకి చెప్పాడు. పిల్లలకి, అందరికీ కబురు పెట్టాడు. వాళ్లందరూ సరే అన్నారు. అప్పుడు తను వాళ్ల ఆస్తిలో వీళ్లకు కొంత భాగము రాసిచ్చాడు. ఎంతో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆయన ఇచ్చిన ఆస్తి 70 కోట్లు, వీళ్ల భాగం కింద వచ్చింది. అప్పుడు వాళ్ళు ఆయనకి ఎంతో రుణపడిపోయారు. వీళ్ల ఆస్తిలో ఒక 2 కోట్లు పెట్టి, దారిలో వస్తూ పోలేరమ్మకి మొక్కుకున్నారు కదా. పోలేరమ్మకి పెద్ద గుడిని ఎంతో ఘనంగా కట్టించి, ఘనంగా ఆరంభ పూజ చేయించారు. అప్పటినుంచి ఆ పోలేరమ్మకు ఏ బాధలున్నా కూడా చెప్పుకుంటే తీరుస్తుంది అని నమ్మకం ఉండేది. ఆ పోలేరమ్మకు ప్రతి సంవత్సరం ఆడంబరంగా జాతర చేస్తూ ఉండేవాళ్లు. ఆ ఊరి పోలేరమ్మ అంటే అంత నమ్మకం.